शुभोदय। आज हम हिंदी आंग्ल क्लास में हाजिर होंगे। आज हम 3वां पाठ हिंदी दिवस पाठ आज हम सीखेंगे। ఈరోజు మనము మూడో పాఠమైనటువంటి హిందీ దివస్ పాఠాన్ని తెలుసుకుందాం। హిందీ దివస్ గురించి తెలుసుకుందాం। హిందీ దివస్ అంటే హిందీ భాషా దినోత్సవము, హిందీ దినోత్సవము అని అర్థం। సరే, ఇంకా పిక్చర్ చూడండి। చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై। చిత్రంలో ఎవరెవరు ఏమేమి కనిపిస్తున్నాయి। చిత్రంలో దో ఆద్మీ మంచ్ పర్ బైఠే హై। చిత్రంలో ఇద్దరు మనుషులు స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు। एक आदमी भाषण और उपन्यास दे रहा है। ఒక వ్యక్తి ఏమో ఉపన్యాసం ఇస్తున్నారు। సరే, कुछ लड़के लड़कियां मंच के सामने बैठे हैं। కొంతమంది బాలబాలికలు ఆ స్టేజ్ ముందర ఇక్కడ కూర్చున్నారు అన్నమాట। సరే, సెకండ్ క్వశ్చన్ ఏమి, బాజు దేఖ్ రహా లड़का किसके बारे में क्या पूछ रहा है। పక్కన కూర్చున్నటువంటి బాలుడు ఎవరి గురించి ఏమి అడుగుతున్నాడు। పక్కన కూర్చున్నటువంటి బాలుడు హిందీ భాషా దినోత్సవం గురించి పక్కనున్న బాలుని అడుగుతున్నాడు। సార్ ఏమేమి చెప్పారు, ఏ విషయాలు చెప్పారని ఆ హిందీ భాషా దినోత్సవం గురించి అడుగుతూ ఉన్నారన్నమాట। సరే, మంచ్ పర్ ఖడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా। ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తి, నిలబడినటువంటి వ్యక్తి ఏమి చెబుతూ ఉండవచ్చు। సరే, మంచ్ పర్ ఖడా ఆద్మీ హిందీ భాషా కి మహత్వ కే బారే మే బతా రహే హోంగే। అంటే ఆ స్టేజ్ మీద నిలబడి ఉపన్యాసము ఏదో విషయం చెబుతున్నటువంటి వ్యక్తి హిందీ భాష గురించి, హిందీ భాష గొప్పతనం గురించి మనకు తెలియజేస్తూ ఉండవచ్చు। సరే, అర్థమైందమ్మా? దాని తర్వాత ఈ పాఠంలో రోజీ సరిత అనే రోజీ సరిత అనే ఇద్దరు స్నేహితురాలు ఉంటారన్నమాట। వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ హిందీ భాషా దినోత్సవం। ఈ హిందీ భాషా దినోత్సవం గురించి ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమేం జరిగిందనేది మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం। సరే, పాఠంలోకి వెళ్దామమ్మా। సరితా और रोजी दोनों सहेलियां हैं। సరితా और रोजी दोनों सहेलियां। सहेलियां मीन्स స్నేహితురాలు। వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అన్నమాట। రాస్తే మే మిల్తీ హై। రాస్తే మే మీన్స్ దారిలో, స్కూల్కు పోయే దారిలో ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటారు। బాతచీత్ కర్తీ హుయి చల్తీ హై। బాతచీత్ కర్తీ హుయి మీన్స్ మాటలు మాట్లాడుకుంటూ స్కూల్కు వెళ్తూ ఉంటారన్నమాట। సరే, ఈ విధంగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారన్నమాట। సరిత మరియు రోజీ మంచి స్నేహితులు, దారిలో కలుసుకుంటుంటారు, స్కూల్కి పోయే దారిలో ఆ వెళుతూ ఉన్న సమయంలో బాగా మాట్లాడుకుంటూ స్కూల్కు వెళ్తూ ఉంటారన్నమాట। సరే, అర్థమైందమ్మా? నెక్స్ట్ రోజీ చెప్పింది, ఏమని చెప్పింది చూడు। క్యా బాత్ హై సరిత తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో। రోజీ సరితతో చెబుతూ అడుగుతూ ఉంది, విషయం ఏమి సరిత, ఈరోజు నీవు చాలా సంతోషంగా ఉన్నావే। కహా సే ఆ రహీ హో। కహా సే ఆ రహీ హో, ఎక్కడి నుండి వస్తున్నావు। ఏమి సరిత, ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావని ఈ రోజీ సరితను అడిగిందన్నమాట। అప్పుడు సరిత ఏం జవాబు చెప్పింది, అప్నే విద్యాలయ సే। విద్యాలయ మీన్స్ స్కూల్। రోజీ ఎక్కడి నుండి వస్తున్నావని సరితతో అడిగితే సరిత ఏం చెప్పింది, నేను నా పాఠశాల నుండి వస్తున్నాను అని చెప్పింది। कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है। రేపు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది। కార్యక్రమం మీన్స్ ఒక ఫంక్షన్। ప్రత్యేకమైన రేపు విశేషమైన కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం గురించి మేము తయారవుతున్నాము, రెడీ అవుతున్నామని ఈ సరిత రోజీతో చెప్పిందన్నమాట। సరే, అప్పుడు రోజీ ఏం చెప్పింది, అచ్చా తో తుమ్హారే స్కూల్ మే భీ హిందీ దివస్ మనాయా జా రహా హై। అయితే
మీ స్కూల్లో కూడా మీ పాఠశాలలో కూడా హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారా అని ఈ రోజీ సరితతో చెప్పిందన్నమాట. అర్థమైందమ్మా? ఫస్ట్ టైం రోజీ సరితతో ఏమని అడిగింది, ఏం సరిత ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామే, ఎక్కడి నుండి వస్తున్నామని రోజీ సరితతో అడిగితే సరిత ఏం చెప్పింది, ఈరోజు నేను పాఠశాల నుండి వస్తున్నాను, మా పాఠశాలలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, ఆ ప్రత్యేక కార్యక్రమం గురించి మేము బాగా రెడీ అవుతున్నాము, ప్రిపేర్ అవుతున్నామని చెప్పింది అన్నమాట సరిత. అప్పుడు మళ్ళీ రోజు ఏం చెప్పింది అన్నమాటకు, అయితే మీ పాఠశాలలో కూడా హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నమాట అని చెప్పింది. అప్పుడు సరిత ఏం చెప్పి, हाँ कल 14 सितंबर है ना, इसलिए मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. 14 सितंबर 14 సితంబర్ మీన్స్ సెప్టెంబర్ 14వ తేదీ. ఈ సెప్టెంబర్ 14వ తేదీన ఏమవుతుంది, హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దానికోసమే నేను నీకు పిలుస్తున్నాను. ముజే గీత సికాదోనా, నాకు కొద్దిగా పాటను వినిపించవా, నేర్పించవా అని ఈ సరిత రోజుని అడిగిందనమాట. హిందీ భాషా దినోత్సవం గురించి ఏదైనా పాట ఉంటే నాకు నేర్పించు అని చెప్పింది. అప్పుడు రోజు ఏం చెప్పింది, ఠీక్ హై, సరే మంచిది నేర్పిస్తాను చూడు. మై తుమ్హే సునాతి హూ, నేను నీకు వినిపిస్తాను. ధ్యాన్ సే సునో ఔర్ దేఖో, చాలా శ్రద్ధగా విను మరియు నేర్చుకో. వినో మీ బాగా విని నేర్చుకో. సునో ఔర్ సీక్లో, బాగా విని నేర్చుకో అని చెప్పింది రోజీ. సరే ఆ పాట ఏమంటావు చూడు. హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో, आवो सब मिलकर गाओ हिंदी दिवस मनाओ. ఇది పాట అన్నమాట. హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో, आवो सब मिलकर गाओ హిందీ దివస్ మనావో. హిందీని నేర్చుకో, హిందీనే మాట్లాడు, హిందీని నీవు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆచరించు, అభిమానించు. आवो सब मिलकर गाओ, రండి మనందరం కలిసి పాడుదాం. హిందీ దివస్ మనావో, హిందీ దినోత్సవాన్ని బాగా జరుపుకుందామని ఈ రోజు ఆ పాటను ఆ సరితకు వినిపించి నేర్పించిందన్నమాట. అప్పుడు సరిత ఏం చెప్పింది చూడు. హిందీ దివస్ 14 సితంబర్ కో హి క్యో మనాతే, ఈ హిందీ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 14వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు అని క్వశ్చన్ అడిగిందనమాట. అప్పుడు అడిగితే రోజు ఏం చెప్పింది, हमारे अध्यापक ने बताया था कि, ఈ రోజు సమాధానం ఇస్తుంది ఏమని, మా ఉపాధ్యాయులు తెలియజేశారు, చెప్పారు ఏమని, 14 सितंबर 1949 को, 14 सितंबर 1949 సెప్టెంబర్ 14 1949వ తేదీన ఈ హిందీ భాషా దినోత్సవాన్ని संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई है. మన संविधान में రాజ్యాంగం, మన రాజ్యాంగంలో ఈ హిందీ భాషను ఎప్పుడు తీసుకున్నారంట, రాజభాషగా. సెప్టెంబర్ 14వ తేదీన హిందీని రాజభాషగా తీసుకోవడం, తీర్మానించడం జరిగింది అన్నమాట, అంగీకరించుకోవడం జరిగింది. అంటే 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను దేశ భాష ఆరు రాజభాషగా తీసుకోవడం, స్వీకరించడం జరిగింది అని రోజు చెప్పిందన్నమాట. సరే ఇంతవరకు అర్థమైందమ్మా. సరే ఈరోజు ఏం చెప్పుకున్నాం చూడు, మనము ఈ హిందీ దివస్ పాఠంలో ఏం చెప్పుకున్నాం చూడు. రోజీ మరియు సరిత ఇద్దరు కూడా మంచి స్నేహితురాళ్ళు. వారిద్దరు స్కూల్కు పోయే సమయంలో ఇద్దరు దారిలో కలుస్తుండేవారు, మాటలు మాట్లాడుకుంటూ స్కూల్కు వెళ్తుండేవారు. అప్పుడు రోజీ ఏమడిగింది చూడు సరిత, ఏం సరిత ఈరోజు నీవు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నావే,
ఎక్కడి నుండి వస్తున్నావు, కారణం ఏమి అని సరితతో అడిగితే సరిత ఏం చెప్పింది, నేను నా పాఠశాల నుండి వస్తున్నాను, మా పాఠశాలలో రేపు ఒక విశేషమైన ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం గురించి మేము రెడీ అవుతున్నాము, తయారవుతున్నాము అని చెప్పింది. అప్పుడు రోజు ఏం చెప్పింది, అయితే మీ పాఠశాలలో కూడా హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారా అని రోజు చెప్పింది అనమాట. అప్పుడు సరిత చెప్పింది ఏమి, అవును, రేపు సెప్టెంబర్ 14వ తేదీ కదా, రేపు హిందీ భాషా దినోత్సవం కదా, ఆ హిందీ భాషా దినోత్సవం గురించి నేను నీకు పిలుస్తున్నాను, నాకు ఏదైనా కొద్దిగా పాటను వినిపించవా, నేర్పించవా అని సరిత చెప్పింది. అప్పుడు రోజు ఏం చెప్పింది, సరే నేను నీకు వినిపిస్తాను, నేర్చుకో, బాగా విని నేర్చుకో అని చెప్పి ఆ పాట చెప్తుంది. హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో ఆవో సబ్ మిల్కర్ గావో హిందీ దివస్ మనావో అని ఆ పాటను ఆ సరితకు వినిపించి నేర్పించింది అనమాట. అప్పుడు మళ్ళీ సరిత ఏం క్వశ్చన్ వేసింది, హిందీ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 14వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు అని అడిగిందనమాట. అప్పుడు రోజీ ఏం చెప్పింది, రోజీ మా ఉపాధ్యాయులు చెప్తే మేము విన్నాము, ఏమని చెప్పారంటే మా ఉపాధ్యాయులు సెప్టెంబర్ 14, 1949వ సంవత్సరంలో ఈ హిందీని రాజ్యాంగంలో రాజభాషగా స్వీకరించడం జరిగింది. అందుకు ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 14వ తేదీని హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతూ వస్తుంది అని ఈ విధంగా సరితతో చెప్పిందనమాట. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అదే అన్నమాట. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ. మీరు ఒకసారి ఈ పాఠాన్ని బాగా చదవండి. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.